Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. So welcome you all to Revise and Rise series. సో లాస్ట్ క్లాస్లో మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి డీల్ చేసాము. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ గురించి డీల్ చేద్దాం. సో ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రిలిమ్స్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని ఎవరు రికమెండ్ చేశారు? సో ఇట్ వాజ్ రికమెండెడ్ బై అగ్రికల్చర్ సబ్ కమిటీ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఓకేనా? సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడిగే ఛాన్స్ ఉంది. అగ్రికల్చర్ సబ్ కమిటీ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీళ్ళు రికమెండ్ చేశారు. ఓకే, సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ మనం 2007లో తీసుకొచ్చాము అండ్ ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే షేరింగ్ అనేది సెంటర్కి స్టేట్కి ఇద్దరికి ఉంటుంది. సో నార్మల్ స్టేట్స్ అయితే 60:40, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కానీ హిల్లీ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ 90:10 అండ్ యూనియన్ టెరిటరీస్లో ఇట్ వాజ్ 100. ఇది ఫండింగ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మనం ఏం చేయబోతున్నాము అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. వేటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి? వీట్, పల్సెస్, రైస్, కోర్స్ సీరియల్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్. ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఇందాక మనం అనుకున్నాము ఓకే ప్రొడక్షన్ని పెంచాలి, వీటి యొక్క ప్రొడక్షన్ పెంచితే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. మరి ఎలా ఇంక్రీజ్ చేస్తాం? కొన్ని స్టెప్స్ ఉంటాయి, చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏరియా ఎక్స్పాన్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్. సో మనం కల్టివేషన్ ఏరియా ఏదైతే ఉందో, నెట్ జోన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి. సో దాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ కిందకి వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ క్రాప్స్ కిందకి మనకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రొడక్టివిటీని కూడా పెంచాలి. సో మీకు ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి మధ్య డిఫరెన్స్ తెలుసని అనుకుంటున్నాను. ప్రొడక్షన్ అంటే ఏంటి? ఓవరాల్గా ఒక స్టేట్లో లేదా ఇండియా మొత్తంలో ఓవరాల్గా రైస్ అనేది ఎన్ని టన్స్ మనం కల్టివేట్ చేసాం, అది ప్రొడక్షన్. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? పర్ ఎకర్ ఆర్ పర్ హెక్టర్. ఇలా ఒక యూనిట్ ఏరియాని తీసుకొని ఆ యూనిట్ ఏరియాలో ఒక క్రాప్ అనేది ఎంత కల్టివేట్ చేస్తున్నాము. ఓకేనా? ఒక హెక్టార్లో రైస్ని మనం ఎంత కల్టివేట్ చేస్తున్నాం, ఇది మళ్ళీ వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని ల్యాండ్స్లో ఎక్కువగా ప్రొడక్టివిటీ ఉంటుంది, కొన్ని ల్యాండ్స్లో ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ పారామీటర్స్ లైక్ ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీని బేస్ చేసుకొని, అక్కడ పండించే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని బేస్ చేసుకొని, అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని, అక్కడ క్లైమేట్ని బేస్ చేసుకొని, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని బేస్ చేసుకొని, పెస్టిసైడ్స్ని లేకపోతే మన వాళ్ళు యూజ్ చేసే యూరియా కానీ ఇలా మల్టిపుల్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ప్రొడక్టివిటీ అనేది డిఫైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ చేంజెస్. సో ప్రొడక్టివిటీ ఎక్కువగా పెరిగితే ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? మనం ఎక్కువగా పెస్టిసైడ్స్ని కెమికల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సాయిల్ తన యొక్క ఫర్టిలిటీని కోల్పోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీని తిరిగి రీస్టోర్ చేయాలి. అలాగే సాయిల్ యొక్క ప్రొడక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయాలి. అది సెకండ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్లో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. ప్రజెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నా సరే వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్ రాకపోవటం. ఎందుకు రావట్లేదు? వాటిలో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది సరిగ్గా లేదు. అది సరిగ్గా లేకపోవడం ద్వారా వీళ్ళకి అక్కడ లాసెస్ అనేది ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే డ్యామేజ్ అయిపోతున్నాయి. అండ్ రోడ్స్ సరిగ్గా లేకపోవటం, మార్కెట్కి కనెక్టివిటీ సరిగ్గా లేకపోవటం, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం. సో వీటన్నిటి ద్వారా వీళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ కోల్డ్ సప్లై చైన్స్ని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. సో ఇలా వీటికి రిలేటెడ్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన దాంట్లో. దీంతోపాటు ఫార్మ్ లెవెల్ ఎకానమీని కూడా మనం బాగా డెవలప్ చేయాలి. లైక్ ప్రీ హార్వెస్ట్ అవ్వచ్చు, డ్యూరింగ్ హార్వెస్ట్ అవ్వచ్చు, పోస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు. అన్ని ఫేసెస్లో మనం మెషిన్స్ని యూజ్ చేయటం కానీ ఒక హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేయటం, డ్రోన్ టెక్నాలజీస్ని యూజ్ చేయటం. సో దట్ ఫార్మర్స్ యొక్క ప్రొడక్షన్ పెరగటం, ప్రొడక్టివిటీ పెరగటం, వాళ్ళకి ఇన్కమ్ పెరగటం. సో ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు జీవీఏ ఆర్ జీడిపి అనేది పెరగాలి. బికాజ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్లో పనిచేస్తున్నా సరే అగ్రికల్చర్ నుంచి జీవీఏ ఆర్ జీడిపికి చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకో పక్క సర్వీస్ సెక్టర్ తీసుకుంటే అక్కడ తక్కువ వర్క్ ఫోర్స్ ఉన్నా సరే అదే మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ చేస్తుంది టువర్డ్స్ జీడిపి. ఓకేనా? సో అందుకని ఈ సిచ్యువేషన్ మనం మార్చాలి. అలా మార్చాలి అంటే ఈ ఫార్మ్ సెక్టర్లో మనం ఏం చేయాలి? ఎకానమీని బాగా డెవలప్ చేయాలి.
అసలు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎందుకు మనం తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద నీడ్? దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్. అండ్ రీసెంట్గా మీరు చూశారు కదా, మన ఇండియా యొక్క పాపులేషన్ అనేది చైనాను కూడా క్రాస్ చేసింది. మరి పాపులేషన్ అంత హ్యూజ్గా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీట్ వేవ్స్. సో మీరు కానీ మన ఎడ్జ్ కోర్స్, కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ తీసుకుంటే దాంట్లో నేను ఎకనామిక్ సర్వే కవర్ చేశాను. ఆ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ చాప్టర్ మనం డీల్ చేసేటప్పుడు నేను ఈ పాయింట్ కూడా కవర్ చేశాను. నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యాయి. సో దీని ద్వారా మనకి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇది కూడా ఒక పారామీటర్. సో దీంతో పాటు మనకి డ్రాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగా తగ్గిపోతుంది. ఓకేనా? అండ్ ల్యాండ్ స్లైడ్స్ జరగటం కానీ, సైక్లోన్స్ రావటం కానీ, ఇలా క్లైమేట్ చేంజ్ ద్వారా మనకి చాలా డిజాస్టర్స్ వస్తున్నాయి. సో దాని ద్వారా మనకు ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. క్లైమేట్ చేంజ్ ద్వారా మన అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ అనేది తగ్గుతుంది. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్ మనం తీసుకొచ్చాం. దీంతోపాటు చాలామంది మనకి ఇండిపెండెన్స్ టైం నుంచి మనం మెజర్ చేసుకుంటూ వస్తే ఇండియాలో పూర్ పీపుల్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఫుడ్ అనేది ఎఫోర్డబుల్ కాస్ట్లో ఉండాలి, వాళ్ళందరికీ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండాలి, వాళ్ళందరికీ ఫుడ్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకేనా? ఎఫోర్డబుల్, అవైలబుల్, యాక్సెసిబుల్. సో ఇదంతా ఉండాలి పూర్ పీపుల్కి. అంటే మనం ఖచ్చితంగా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా సబ్సిడైజ్డ్ ప్రైస్కే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? ఇది లింక్ అనమాట. అండ్ దీంతో పాటు మన ఇండియాలో ప్రొడక్షన్ అనేది కొన్ని క్రాప్స్ సరిగ్గా లేవు. సో దానికి రీజన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. లైక్ ఆయిల్ పామ్ అవ్వచ్చు, లేకపోతే పల్సెస్ అవ్వచ్చు, కొన్ని సీరియల్స్ కానీ, కొన్ని కమర్షియల్ క్రాప్స్ కానీ. ఇవేంటంటే మన ఇండియాలో ఏరియా అనేది సరిగ్గా లేదు. వాటి కింద సోన్ ఏరియా అనేది, కల్టివేబుల్ ఏరియా అనేది సరిగ్గా లేక మనకి ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది. సో దట్ మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఇంపోర్ట్స్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్. ఎక్కడన్నా వార్ జరిగినా, లేకపోతే ఏదైనా సప్లై రూట్ కానీ డిస్రప్ట్ అయినా సరే మనకి ఈ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి, లేదా ఇంపోర్ట్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. సో ఆ టైంలో మన యొక్క డిమాండ్ని మనం సాటిస్ఫై చేసుకోలేము. సో ఇట్ లీడ్స్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఎకనామిక్ సర్వేలో నేను ఈ పాయింట్ కూడా కవర్ చేశాను. మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్లో కొన్ని ఐటమ్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఏంటి ఐటమ్స్? టాప్. సో టాప్ స్టాండ్స్ ఫర్ టొమాటో, ఆనియన్, పొటాటో. సో దానికి రీజన్స్ ఏంటో కూడా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా కొన్ని పారామీటర్స్ ద్వారా కూడా మనకు ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మనం ప్లేస్ చేసుకున్న టార్గెట్స్ ఏంటి, అవి కూడా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లెట్స్ లుక్ ఎట్ ద టార్గెట్. సో 12th 5-year ప్లాన్ టైంలో ఈ పర్టికులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని తీసుకొచ్చిన తర్వాత కొన్ని టార్గెట్స్ని పెట్టుకున్నాం. సో ఓవరాల్గా ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ టార్గెట్ 25 million tons అన్నమాట. ఓకేనా? సో 25 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయాలి డ్యూరింగ్ 12th 5-year ప్లాన్. సో ఈ 25 million కూడా మనం సెగ్రిగేట్ చేసుకున్నాం. సో రైస్ వచ్చేసరికి 10 million tons, వీట్ వచ్చేసరికి 8 million tons, పల్సెస్ వచ్చేసరికి 4 million tons, కోర్ సీరియల్స్ వచ్చేసరికి 3 million tons. సో టోటల్గా 25 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి డ్యూరింగ్ 12th 5-year ప్లాన్. అంటే 12th 5-year ప్లాన్ ఎండింగ్కి వచ్చేసరికి ఇది మన యొక్క టార్గెట్ అనమాట. సో 12th 5-year ప్లాన్ అయిపోయింది. సో మన యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పి నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ టైం పీరియడ్లో కూడా దీన్ని కంటిన్యూ చేశారు. సో అప్పుడు టార్గెట్ వచ్చేసరికి 13 million tons, 13. సో దీంట్లో కూడా సబ్ టార్గెట్స్ చూద్దాం. సో రైస్ వచ్చేసరికి 5 million tons, వీట్ 3 million tons, పల్సెస్ 3 million tons, కోర్ సీరియల్స్ 2 million tons. సో టోటల్గా 13 million tons ఆఫ్ ప్రొడక్షన్ను మనం 14th ఫైనాన్స్ కమిషన్ టైం పీరియడ్లో అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఫర్దర్గా సెషన్లో కలిపే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఆల్రెడీ పాలిటీ phase 1 కంప్లీట్ అయిపోయింది, ఎకానమీ phase 1 కంప్లీట్ అయిపోయింది, అండ్ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి, అండ్ ఐఆర్ మ్యాపింగ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దీంతోపాటు కొన్ని వాల్యూ ఎడిషన్ సెషన్స్ కూడా నేను చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. మీకు టైం అనేది ఉంది, సిలబస్ అనేది మీరు కవర్ చేయొచ్చు. సో ఈ కోర్సులో మీకు 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కావాల్సిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. సో కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, మ్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ అనేవి ప్రింట్ ఫ్రెండ్లీ అనమాట, మీరు చక్కగా జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు.
అండ్ సబ్జెక్ట్ వైజ్గా బేస్ చేసుకుని మీకు కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు మీకు రిఫండ్ అనేది కూడా ఇచ్చేస్తాము. అది కూడా 100% ఆఫ్ అమౌంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 6305955532. ఒకవేళ డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తాం అనుకుంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో డైరెక్ట్గా కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీకు డైరెక్ట్గా కోర్స్ అనేది వచ్చేస్తుంది. సో కోర్స్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 499 రూపీస్ మాత్రమే. ట్రస్ట్ మీ, కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఎకనామిక్ సర్వే నేను కవర్ చేశాను. యూనియన్ బడ్జెట్ కూడా ఫస్ట్ పార్ట్ అప్లోడ్ అయిపోయింది, సెకండ్ పార్ట్ ఈరోజు అప్లోడ్ అవుతుంది. సో ఇలా చాలా వాల్యుయేషన్ సెషన్స్ అనేవి నేను చేస్తున్నాను. సో ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి. తక్కువ ప్రైజే కాబట్టి మీకు ఎక్కువగా ప్రాబ్లం కూడా ఉండదు. మంచి కంటెంట్ అయితే వస్తుంది, నాది బాధ్యత. నెక్స్ట్ చూడండి, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటా కాంపోనెంట్స్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ రైస్. సో రైస్ని కల్టివేట్ చేయాలి కాబట్టి అదొక కాంపోనెంట్. నెక్స్ట్ వీట్, పల్సెస్, కోర్ సీరియల్స్, న్యూట్రీ సీరియల్స్, కమర్షియల్ క్రాప్స్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. మనకి కాంపోనెంట్స్ అని చెప్పి కొన్ని ఇచ్చి మల్టిపుల్ ఆప్షన్స్ని పికప్ చేయమనే క్వశ్చన్ రావచ్చు. సో ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే హైరార్కీ అనమాట. పైన ఒక జనరల్ కౌన్సిల్ ఉంటుంది, తర్వాత కొన్ని కమిటీస్ ఉంటాయి, స్టేట్ వైజ్గా కొన్ని ఉంటాయి, డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని ఉంటాయి. సో ఈ ఆర్డర్ కూడా మీకు తెలియాలి. ఈ హైరార్కీ మీద కూడా ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో టాప్ లెవెల్ హైరార్కీ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ కౌన్సిల్. ఇది నేషనల్ లెవెల్లో క్రియేట్ చేశారు. అండ్ ఈ జనరల్ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. ఓకేనా. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ జనరల్ కౌన్సిల్. సో ఈ జనరల్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఈ స్కీమ్కి సంబంధించిన పాలసీని తయారు చేస్తుంది. సో పాలసీ మేకింగ్ బాడీ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఇట్ ఈస్ జనరల్ కౌన్సిల్. సో పాలసీని తయారు చేస్తుంది. కింద హైరార్కీలో ఉన్న ఆఫీసర్స్కి డైరెక్టివ్స్ ఇవ్వటం, గైడెన్స్ని ప్రొవైడ్ చేయటం, అండ్ ఈ స్కీమ్ని రివ్యూ చేయటం, మానిటరింగ్ చేయటం, ఈ కంప్లీట్ ఫంక్షన్స్ అనేవి ఈ జనరల్ కౌన్సిల్ వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారనమాట. సో దీనికి చైర్మన్ వచ్చేసరికి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ లెవెల్ హైరార్కీ వచ్చేసరికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఇది కూడా నేషనల్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ దీనికి చైర్మన్ వచ్చేసరికి సెక్రటరీ. దేనికి సంబంధించిన సెక్రటరీ? ఈ యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంది కదా, సో దానికి సంబంధించిన సెక్రటరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీనికి చైర్మన్గా ఉంటారు. మరి ఈ కమిటీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్టేట్ యాక్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్రూవల్ ఇవ్వటమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. సో రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎంతవరకు ఏరియాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఏ క్రాప్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు అని చెప్పి స్టేట్ యాక్షన్ ప్లాన్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసిన స్టేట్ యాక్షన్ ప్లాన్ని చెక్ చేసి రివ్యూ చేసి అప్రూవల్ ఇవ్వటమే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి స్టేట్ లెవెల్. సో స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. అండ్ దీనికి చైర్మన్ వచ్చేసరికి సెక్రటరీ. అండ్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్లో ఒక్కొక్క చీఫ్ సెక్రటరీస్ ఉంటారు కదా, సిఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళు దీనికి చైర్మన్గా ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, స్టేట్ లెవెల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, దీన్ని మానిటరింగ్ చేయడం చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ వచ్చేసరికి ఆత్మ. దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రియేట్ చేశారు. సో ఆత్మ అంటే ఏంటి? అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. సో యాక్చువల్గా ఇది ఒక అటానమస్ బాడీ. దీన్ని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం క్రియేట్ చేశారు. ఇదేం చేసింది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇది ఒక అటానమస్ బాడీ. వీళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది, ఎక్స్పర్టీస్ అనేది ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే, లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఎక్స్పర్టీస్ అనేది తక్కువగా ఉంటుంది, వీళ్ళకి టెక్నాలజీ పట్ల అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి అసిస్ట్ చేయడానికి మీరందరూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యి ఆ తర్వాత చీఫ్ సెక్రటరీస్ అవటం. ఓకేనా, పైన మాట్లాడుకున్నాం కదా, ఎగ్జిక్యూటివ్ కమిటీకి సెక్రటరీ ఉంటారు అండ్ స్టేట్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా చీఫ్ సెక్రటరీ ఉంటారు. మరి మీరు అంత లెవెల్కి వెళ్ళాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా, అది హైయెస్ట్ ర్యాంకింగ్ అనమాట. సో ఆత్మ ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ లాస్ట్లో మనకి డిస్ట్రిక్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉంటుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది అనమాట. సో వీళ్ళొక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో డిస్ట్రిక్ట్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఫార్ములేట్ చేయటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, తర్వాత దాన్ని మానిటరింగ్ చేయటం. ఇది వీళ్ళొక రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఇది హైరార్కీ. ఓకేనా. సో జనరల్ కౌన్సిల్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇవి రెండు నేషనల్ లెవెల్లో ఉంటాయి. స్టేట్ లెవెల్లో వచ్చేసరికి స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసరికి రెండు ఉంటాయి, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఓకేనా. సో ఈ పర్టికులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో
మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. లైక్ ఫార్మర్స్కి ఫీల్డ్ స్కూల్స్ని కండక్ట్ చేయటం, లైక్ వాళ్ళకి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయటం, సాయిల్ మీద నాలెడ్జ్ని, పెస్టిసైడ్స్ లేకపోతే వీడ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, కెమికల్స్ వల్ల సాయిల్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి, అండ్ మీ సాయిల్కి సూట్ అయ్యే క్రాప్స్ ఏంటి, ఇలా అగ్రికల్చర్కి సంబంధించిన నాలెడ్జ్ మొత్తాన్ని ప్రొవైడ్ చేయడానికి ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీంతోపాటు పెస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా నాలెడ్జ్ని, అవేర్నెస్ని క్రియేట్ చేయటం, దీంతోపాటు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెమికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయటం, అండ్ వీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రిమూవ్ చేయాలి, సో వీడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకేనా, బికాజ్ వీడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీడ్స్ ఏం చేస్తాయంటే ఈ నార్మల్ ప్లాంట్స్తో కాంపీట్ అవుతూ ఉంటాయి. దేంతో? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సన్షైన్ ఆర్ సన్లైట్. సో వీటన్నిటితో కాంపీట్ అయ్యి మనకు అగ్రికల్చర్ క్రాప్స్కి ఇవేమి రాకుండా చేసి అవే తీసేసుకుంటాయి. ఓకేనా. సో దీని ద్వారా కూడా మనకి ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ కానీ తగ్గుతుందన్నమాట. ఓకే. సో ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. సో అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అండ్ ఇది కూడా బాగానే పర్ఫామ్ అయింది, మంచి రిజల్ట్సే మనం చూసామన్నమాట. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.